ఓం శాంతి. ఈరోజు మార్చి 17వ తేదీ 2024 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా డిసెంబర్ 12, 98లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక నాది నాది అనేటటువంటి దేహ అభిమానాన్ని వదిలి బ్రహ్మాబాబా అడుగులో అడుగు వేయండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలని చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మముఖ వంశానికి చెందినవారు. బ్రహ్మబాబా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మబాబా ద్వారా మస్తకం పైన స్మృతి అనే తిలకం దిద్దబడుతుంది. అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మకు పవిత్రత అనేటటువంటి మహామంత్రము ద్వారా ప్రకాశ కిరీటాన్ని ధరింపచేశారు. అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మను కూడా విశ్వ కళ్యాణకారి ఆత్మగా తయారు చేసి బాధ్యతా కిరీటాన్ని కూడా ధరింపచేశారు. 2 కిరీటాలు మరియు భగవంతుడు స్వయంగా తమ హృదయ సింహాసన అధికారులుగా చేస్తారు. కనుక జన్మ తీసుకున్న వెంటనే తిలకదారులుగా, కిరీటదారులుగా మరియు సింహాసన అధికారులుగా అయిపోయారు కదా. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో మరి ఇంకా ఏ ఆత్మకు కూడా ఉండజాలదు అంటున్నారు బాబా. మరి బ్రాహ్మణులైనటువంటి మేము జన్మతోనే ఇంతటి గొప్ప భాగ్యాన్ని తయారు చేసుకున్నాం. జన్మతోనే ఇంత గొప్ప భాగ్యవంతులు అవుతాము అనేటటువంటి ఇంత శ్రేష్ఠ భాగ్యం మీకు స్మృతిలో ఉంటూ ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. నా పిల్లల యొక్క మస్తకం పైన ఎంత పెద్ద భాగ్యం యొక్క నక్షత్రం అనేది మెరుస్తూ ఉంది అనే దానిని బాప్దాదా చూశారు. ఇటువంటి భాగ్య నక్షత్రం అనేది మీది మీకే కనిపిస్తూ ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. బాప్దాదాకు పిల్లల యొక్క చార్టును చూస్తే నవ్వు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మీరు ఏ విధంగా తయారవుతారు, మీ లక్ష్యం ఏమిటి అని పిల్లల్ని అడిగితే ఎక్కువ మంది మేము నెంబర్ 1గా అవ్వాలి, సూర్యవంశీయులుగా అవ్వాలి అని ఒకే సమాధానం ఇస్తారు. చంద్రవంశీయులైన సీతారాములుగా అవ్వాలి అనేది ఎవరు అనుకోరు. కానీ సూర్యవంశీ నెంబర్ 1గా కావాలి అనేదే లక్ష్యము. ఏదైతే ఎటువంటి లక్ష్యం ఉందో అటువంటి లక్షణాలు కూడా సదా ఉండాలి కదా అంటున్నారు బాబా. అంటే సూర్యవంశీయులు అన్నప్పుడు లక్ష్యానికి తగినటువంటి లక్షణాలు కూడా కనిపించటం అవసరమవుతుంది. నెంబర్ 1 సూర్యవంశీయుల లక్ష్యం సదా విజయం అనేది పొందటం. సూర్యుడికి కళలు ఎప్పుడు కూడా ఎక్కువయ్యేది తగ్గేది ఉండదు. సూర్యుడు ఉదయిస్తారు, అస్తమిస్తాడు. కానీ చంద్రవంశీయులలాగా కళలు తక్కువ ఎక్కువ అవ్వవు. కనుక సూర్యవంశీయుల గుర్తు సదా ఏకరసంగా సదా విజయులుగా ఉండటం. చంద్రవంశీయులను క్షత్రియులు అని అంటారు. క్షత్రియుల యొక్క జీవితంలో ఒక్కొక్కసారి ఓటమి ఉంటే ఒక్కొక్కసారి విజయం అనేది ఉంటుంది. విజయం స్థిరంగా ఉండదు. చంద్రవంశీయుల కళలు కూడా ఏకరసంగా ఉండవు. కనుక లక్ష్యము మరియు లక్షణాలు రెండింటిని సమానంగా చేసుకోండి అంటున్నారు బాబా కదా. ఒకటేమో నెంబర్ 1గా అవ్వటం, ఇంకొకటి నెంబర్ వారీగా. కనుక మేము నెంబర్ 1లమా లేక నెంబర్ వారీగా ఉండే లిస్టులో ఉన్నామా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా. నెంబర్ 1గా అవ్వటము అంటేనే బ్రహ్మబాబాని అనుసరించటం, ఫాలో చేయటము తక్కువగా శ్రమ ఉంటుంది కదా అని బాప్దాదా సహజ సాధనాన్ని పిల్లలకి తెలియజేస్తారు. బ్రహ్మబాబా యొక్క పాదము అనగా అడుగు ప్రతి కార్యము అడుగు రూపీ పాదానికి గుర్తు. అందుకని కొత్త దారి పిల్లలకి వెతికేటటువంటి అవసరం లేదు. పాదంపై పాదం పెట్టడం అనగా అడుగులో కర్మరూపి అడుగులో అడుగు వేస్తూ వెళ్ళటం. ఏ కార్యం చేసినా, మనస్సు యొక్క సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా లేదా కర్మలో కానీ సంబంధ సంపర్కంలోకి వచ్చిన
ప్రతి కర్మను చేసేదానికంటే ముందు బ్రాహ్మణ ఆత్మనైన నేను ఏ కర్మ చేస్తూ ఉన్నానో అది బ్రహ్మబాబా సమానంగా ఉందా అనేది చేసే ముందు చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఒకవేళ అలా బ్రహ్మబాబా సమానంగా లేనట్లయితే వాటిని చేయకూడదు. బ్రహ్మబాబా అడుగు ఒకటిగా ఉంది, పిల్లల యొక్క అడుగు వేరేదిగా ఉంటే బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అనేటటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఎలా నెరవేరుతుంది అంటున్నారు బాబా. గమ్యాన్ని ఎలా చేరుకోగలరు? బ్రహ్మ యొక్క కర్మ అనే ప్రతి అడుగు సమానంగా అడుగులు వేసి అనుసరిస్తూ ఉంటే సదా స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేసుకుంటారు మరియు సదా సంపూర్ణత అనేటటువంటి గమ్యాన్ని కూడా సమీపంగా అనుభవం చేసుకుంటారు అంటున్నారు బాబా. బ్రహ్మబాబా సమానం అనగా సంపూర్ణత గమ్యాన్ని చేరుకోవటం. సంపూర్ణ అవ్యక్త ఫరిస్తాలుగా అవ్వమని పిల్లలందరినీ కూడా బ్రహ్మబాబా వతనంలోకి ఆహ్వానిస్తారు. బ్రహ్మబాబా యొక్క ఆహ్వానంతో ఉండే పాట లేక మధురమైన ఆహ్వాన ధ్వని పిల్లలకి వినిపిస్తూ ఉందా? పిల్లలు రండి, మధురమైన పిల్లలు త్వరగా రండి అనేటటువంటి ఈ పాట లేదా బ్రహ్మబాబా యొక్క మాట పిల్లలకు వినిపిస్తూ ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. పిల్లలైతే 99వ సంవత్సరంలో ఏమవుతుంది అనే దానిని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఏం జరిగినా కానీ మీ లక్ష్యం ఏమిటి అని బాబా కూడా అడుగుతూ ఉన్నారు. అంటే ఏం జరుగుతూ ఉందో దానిని చూడటం వినటం మీ లక్ష్యమా, లేక బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తాగా అవ్వటం మీ లక్ష్యమా? ప్రకృతి ఎటువంటి రంగు రూపాలను చూపించినా కానీ మీరు ఫరిస్తాలుగా అయి బాబా సమానంగా అవ్యక్త రూపధారులుగా అయి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని చూసేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే ప్రకృతి పతులైన మీరు మీ ప్రకృతి తనము అనేటటువంటి సీటు పైన సెట్ అయిపోయి ఉంటూ ఉన్నారా, లేదా ప్రకృతి అలజడి తెచ్చినప్పుడు దాంట్లో అప్సెట్ అవుతూ ఉన్నారా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు విశ్వ కళ్యాణం అనే బాధ్యత కిరీటాన్ని ఏదైతే బాబా పిల్లలకి ధరింపచేశారో ఆ కార్యాన్ని ఇప్పుడు సంపన్నం చేశారా అని అడుగుతున్నారు బాబా. బాబా ఇచ్చిన కార్యం సంపన్నం చేశానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. అంతిమంలో పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాలుగా విశ్వ కళ్యాణం అనే సేవల వేగాన్ని తీవ్రతరం చేసి ఆ కార్యాన్ని సమాప్తం చేయాలి. సంపన్నంగా అవ్వాలి మరియు సంపన్నంగా ఇతరులని కూడా తయారు చేయాలి. అయితే సంపన్నంగా అయ్యే దాంట్లోనే వ్యర్థము మరియు నెగిటివ్ అనేది పిల్లలను అంటే సంపన్నంగా అయ్యే స్థితి నుంచి దూరం చేస్తూ ఉన్నాయి. ఈ భారం అనేది సదాకాలానికి మిమ్మల్ని డబల్ లైట్ ఫరిస్తాలుగా అవ్వనివ్వదు. ఒకటి వ్యర్థం, రెండవది నెగిటివ్ అనేది ఎప్పుడైతే వస్తుందో డబల్ లైట్ ఫరిస్తాలుగా మిమ్మల్ని అవ్వనివ్వదు అంటున్నారు బాబా. అందుకని ఇక్కడ సదా డబల్ లైట్గా ఉండేది. ఈ సదా అనేటటువంటి పదానికి అండర్లైన్ చేసుకోండి అంటున్నారు బాబా. అంటే ఎల్లప్పుడూ కూడా డబల్ లైట్గా ఉండాలి అనేది అటెన్షన్ పెట్టుకోవాలి. బ్రహ్మబాబా ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను లేకపోతే ఏమవుతుందో, నడుస్తుందా నడవదా అని ఏమైనా ఆలోచించారా? అంటే స్థూలమైన శరీరాన్ని వదిలి అవ్యక్తవతన వాసిగా అయినప్పుడు ఇలా ఆలోచించారా? ఒక డైరెక్షన్ ఇస్తాను అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? తమ సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ అనేది ఇచ్చారు, నోటితో చెప్పలేదు. అలా అంతా సిద్ధంగా ఉన్నారా అంటున్నారు బాబా. బ్రహ్మబాబా లాగా పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? ఆజ్ఞ లభించగానే వదిలేస్తే వదులుతుంది, లేదా అప్పుడు అలజడి చెందుతారా? ఇలా చేయాలి అని చెప్తారా? ఆర్డర్ అంతే.
బాబా అంటారు, ఆర్డర్ వచ్చింది అంటే అడిగి చెయ్యరు కదా, తారీఖుని నిర్ణయించుకొని చెయ్యరు. రండి అని అంటే బాబా రండి అని ఎప్పుడైతే అకస్మాత్తుగా ఆర్డర్ అనేది వచ్చేస్తుంది, అంతే. ఇటువంటి వారినే డబల్ లైట్ ఫరిస్తాలు అని అంటారు అంటున్నారు బాబా. ఆజ్ఞ రావటంతోనే వెళ్ళిపోవాలి, అంత రెడీగా ఉండాలి. నాది నాది అనేటటువంటి దీనినే దేహ అభిమానం అని అంటారు. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ తప్పకుండా అభిమానం అనేది కూడా ఉంటుంది అంటున్నారు బాబా. తన విశేషతలను చూసుకొని కానీ, అంటే నా విశేషత, నా గుణం, నా సేవ, ఈ అన్నీ నాది నాది అనే మేరాపన్ ఏదైతే ఉందో, నాది అనేటటువంటి భావనలు ప్రభువు యొక్క ప్రసాదం, నావి కాదు. అయితే ప్రభువు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నాదిగా భావించటం, ఇది దేహ అభిమానం అంటున్నారు బాబా. ఇటువంటి అభిమానాన్ని వదలటమే సంపన్నంగా అవ్వటము అంటే. ఫరిస్తా అనగా దేహ అభిమానము ఉండదు, దేహభానం కూడా ఉండదు. దేహభానము అంటే నేను శరీరం అనేటటువంటి స్మృతిలో ఉండటం. దేహ అభిమానము అంటే శరీరానికి సంబంధించినటువంటి అనేక నాది అనేటటువంటి స్మృతులలో ఉండటం. ఇవి రెండూ లేకుండా ఉండటమే డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వటము అంటున్నారు బాబా. వర్తమాన సమయంలో మాయ స్వరూపం నెగటివ్ మరియు వ్యర్థ సంకల్పాలలో మెజారిటీలో ఉంది కదా అనే దానిని బాబ్దాదా రిజల్ట్లో చూశారు. విశ్వ కళ్యాణకారి స్థితి అనగా సదా అనంతమైన వృత్తి దృష్టి ఉండటం మరియు అనంతమైన స్థితి ఉండటం, ఇదే విశ్వ కళ్యాణకారిగా అవ్వటము. ఎవరైతే స్వయం నెగిటివ్ వృత్తి కలిగిన వారుగా ఉంటారో వారు ఇతరుల యొక్క నెగిటివ్ని కూడా మార్చే శక్తి ఉండదు, మార్చలేరు అంటారు బాబా. అంటే పాజిటివ్లోకి తీసుకురాలేరు. బ్రహ్మాబాబా అడుగు ఎలా ఉందో బ్రహ్మాబాబా సమానంగా నా ప్రతి అడుగు ఉండాలి. బ్రహ్మాబాబా పైన అందరికీ ప్రేమ ఉంది కదా, మరి ప్రేమ ఉండేటప్పుడు వారిని అనుసరించటం కూడా జరుగుతుంది అంటారు బాబా. అందుకని పిల్లలు అలజడిలోకి రావద్దండి. బాబాను అనుసరించే దాంట్లో మాయ అనేక రకాల పరిస్థితులు ఏవైతే తీసుకొస్తుంది, దాంట్లో అలజడిలోకి రావద్దండి. అచంచలంగా ఉండాలి, లక్ష్యాన్ని కూడా వదలకూడదు. ఏం జరిగినా కానీ బాబా సమానంగా అవ్వాల్సిందే. ఎవరైనా బ్రాహ్మణులు భలే మిమ్మల్ని చెలింపచేసేదానికి, అంటే చెలింపచేయాలని చూసినా, విఘ్నరూపులై ఎదురుగా వచ్చినా కానీ మేమైతే బాబా సమానంగా అవ్వాల్సిందే అని అనుకోవాలి అంటారు బాబా. అంటే అలాగ దృఢ సంకల్పం అనేది చేయాలి. బాబ్దాదా ఇప్పుడు డ్రిల్ చేయిస్తూ ఉన్నారు కదా, ఒక్క క్షణంలో విదేహీ స్థితిలో స్థితులవ్వండి. మంచిది. మళ్ళీ ఒక్క సెకండ్లో ఇప్పటికిప్పుడే దేహంలోకి రండి. ఇప్పుడు మళ్ళీ విదేహీలుగా అవ్వండి. ఇలా రోజంతటిలో మధ్య మధ్యలో ఒక క్షణం లభించినా కానీ పదే పదే ఇలాంటి అభ్యాసం చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. దేహంలోకి రావటం, దేహం నుంచి అతీతంగా అవ్వటం, ఈ అభ్యాసం చేయండి అని బాబా చెప్తూ ఉన్నారు. సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు సదా బ్రహ్మాబాబా అడుగుపై అడుగు వేసి బాబాను ఫాలో చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా బ్రహ్మాబాబా సమానంగా ఫరిస్తా స్థితిలో స్థితమై ఉండేటటువంటి సమీప ఆత్మలకు, సదా ప్రకృతి పతులుగా అయి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా అయి చూసేటటువంటి అచంచలమైన స్థిరమైన ఆత్మలకు, సదా అనంతమైన వృత్తి మరియు దృష్టిలో ఉండే భాగ్యవంతులైన పిల్లలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: అవినాశి ప్రాప్తుల స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతిలో ఉండేవారు ఇచ్చా మాత్రం అవిద్య కండి.
కోరికలంటే తెలియని వారుగా కండి అంటున్నారు బాబా. వరదానం యొక్క వివరణ. తండ్రే భాగ్య విధాత అయినప్పుడు ఇక వారి భాగ్యం ఎలా ఉంటుంది? భాగ్యం మా జన్మసిద్ధ అధికారం అని సదా ఈ సంతోషం ఉండాలి. అహో ఓహో నా శ్రేష్ఠ భాగ్యము మరియు భాగ్య విధాత అయినటువంటి తండ్రి అనేటటువంటి ఈ పాటను పాడుతూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. అనేక జన్మలు తోడుగా ఉండేది, ఎవరూ తీసుకోలేనిది, దొంగిలించలేనిది అయింది అవినాశి ఖజానా లభించింది కదా. ఎటువంటి కోరిక లేనటువంటి ఎంత గొప్ప భాగ్యము. మనస్సుకు సంతోషం లభించినట్లయితే సర్వ ప్రాప్తులు లభించినట్లే అంటున్నారు బాబా. అప్రాప్తి అనేటటువంటి వస్తువు ఏది కూడా లేదు కదా. కావున ఇచ్ఛా మాత్రం అవిద్య, అంటే కోరికలంటే ఏమిటి అనేది తెలియనటువంటి స్థితిలో ఉంటారు, అంటే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్. వికర్మలను చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. మంచిది. ఓం శాంతి.